హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్లో మెయిన్ మనం థియరీని చాలా వరకు లెంగ్తీ సిలబస్ని కూడా మనం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి కవర్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను నేను. సో ఈ క్వశ్చన్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి థియరీని ఫార్ములాస్ని అన్నిటిని కూడా క్వశ్చన్స్ ద్వారా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎంసీక్యూస్ ద్వారానే కవర్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు నేను ఇంగ్లీష్కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకొచ్చాను. ఆల్రెడీ ప్లేలిస్ట్లో చూస్తే మీరు ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ చేశాను. నేను ఫైవ్ వీడియోస్ చేశాను. ఇది 5th వీడియో, ఇది 6th వీడియో. ఈ వీడియోలో మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్ టెస్ట్ బెనిఫిట్ అయ్యేటట్టు ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో ఇది చేస్తే మనకి చాలామందికి క్లోజ్ టెస్ట్లో పోతుంది స్కోరు. కాబట్టి మనం క్లోజ్ టెస్ట్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి బెనిఫిట్ అవ్వడానికి ఇలా ఈ వీడియో డిజైన్ చేశాను నేను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్కి వచ్చే క్వశ్చన్ చూడండి. టు బి అన్ ఆర్డినరీ పర్సన్, వన్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ డాష్. టు అన్ ఆర్డినరీ పర్సన్, వన్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ డాష్. ఒక సాధారణ పర్సన్కి ఒక టైప్ ఆఫ్ ఆయిల్ ఇంకో టైప్ ఆఫ్ ఆయిల్ సేమే ఈక్వల్లీ అని చెప్పడానికి ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ డాష్ అని. సేమ్ ఈ ఆయిల్ అనేది రెండో టైప్ ఆఫ్ ఆయిల్స్ ఇంపార్టెంటే. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, వన్ టైప్ ఆఫ్ ఆయిల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ టైప్ ఆఫ్ ఆయిల్. కానీ ఇక్కడ మీరు అదర్ అని పెట్టారు, కాదు, అదర్ అనేది రాకూడదు. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎన్ అదర్. సేమ్ ఎన్ అదర్ అని అంటే ఎన్ అదర్, ఒక టైప్ ఆఫ్ ఆయిల్ ఇంకో టైప్ ఆఫ్ ఆయిల్ సేమ్. అదర్ అని అంటే వేరే టైప్ ఆఫ్, అంటే వాటర్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, లేదంటే డీజిల్ అవ్వచ్చు. అది లేదంటే వన్ టైప్ ఆఫ్ ఆయిల్ అంటే అది కూడా ఆయిల్కి సంబంధించి, లైక్ పల్లి ఆయిల్ లేదా పామ్ ఆయిల్ అలాగనమాట. సో ఆన్సర్ ఈస్ ఎనదర్. ఓకే, చూసారు కదా, ఆన్సర్ ఈస్ ఎనదర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎగ్స్ ఆర్ సోల్డ్ డాష్ ద డజన్. ఎగ్స్ ఆర్ సోల్డ్ ఎట్ ద డజన్, టు ద డజన్, బై ద డజన్, ఇన్ ద డజన్. ఎగ్స్ ఆర్ సోల్డ్ ఇన్ ద డజన్, అది సెట్ అయ్యేటట్టుంది కానీ కాదు, ఇన్ అయితే కాదు. ఎగ్స్ ఆర్ సోల్డ్ ఇన్ డజన్. ఇన్ డజన్స్ అని వస్తే ఓకే, ఇన్ డజన్స్ అని వస్తే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఓన్లీ దా డజన్ అని ఉంది. ఇక్కడ దా తీసేసి ఎగ్జాక్ట్ సోల్డ్ ఇన్ డజన్స్ అని వస్తే కరెక్ట్ అవుతుంది సెంటెన్స్. మీరు చదువుతూ ఉంటే న్యూస్ పేపర్ మీకు ఐడియా వస్తుంది, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఎట్ ద డజన్ అని అంటే ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇది కూడా కాదు. అండ్ టు ద డజన్, ఎగ్స్ డజన్కి అమ్ముతున్నాము మనం, అంటే డజన్ అనే పర్సన్కి మనం అమ్ముతున్నట్టు అని మీనింగ్ వస్తుంది. టు ద డజన్ అని అంటే అది కాదు. సో ఎగ్స్ ఆర్ సోల్డ్ బై ద డజన్, డజన్లలో గుడ్లు అమ్ముతాం మనం. ఓకే, లైక్ లీటర్లలో పెట్రోల్ అమ్ముతున్నట్టు డజన్లలో గుడ్లు అమ్ముతాము, అది ఆన్సర్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ ఆన్ ఎ ట్రిప్ టు గోవా లాస్ట్ మంత్. హెన్స్ అకార్డింగ్ టు ద ఫ్రేజెస్ ద ప్రిపోజిషన్ బై విల్ బీ ద కరెక్ట్ చాయిస్. ఐ వెంట్ ఆన్ ఎ ట్రిప్ టు గోవా లాస్ట్ మంత్. ఓకే, ఇది ఎగ్జాంపుల్ తప్పించాడు. బట్ మీరైతే గుర్తుంచుకోండి, బై ద డింట్ ఆఫ్, ఇదిగో చూడండి ఇక్కడ ఫ్రేజెస్, బై ద డింట్ ఆఫ్, అవుట్ ఆఫ్ జెలసీ, ఇన్ డేంజర్, బై ద డజన్, ఓవింగ్ టు ఆన్ ఏ ట్రిప్. ఆన్ ఏ ట్రిప్, ఓకే. సో దీనికి సంబంధించి నేను బై అనుకున్నా. ఆన్ ఏ ట్రిప్, ఫర్ ఏ చేంజ్. ఓకే, ఫర్ ఏ చేంజ్, ఇది ఆన్సర్. కరెక్ట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టుడే ఈజ్ క్లౌడీ బట్ ఎస్టర్డే ద సన్ డాష్, ఫ్లేమ్డ్, షోన్, బన్. ఇది చూడండి ఎంత దరిద్రమైన క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామ్లో వచ్చిందంటే టైర్ 2 లెవెల్ క్వశ్చన్ ఇది, సంకరాక్తం. మీకు కానీ తెలుసుంటే మీరు చాలా గ్రేట్. నాకైతే చాలా ఇబ్బంది అయింది ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు, మార్క్ టెస్ట్లో చాలా తిప్పలు పడ్డా. బట్ ఆన్సర్ వచ్చేసి షోన్ అనమాట. షోన్ అని అయితే కాదు, సూర్యుడు చూపించాడంటే ఏం చూపించాడు అది అసలు అర్థమే కావద్దు. ఫ్లేమ్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, బర్న్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ షోన్ అనమాట. నిన్నంతా బాగా మబ్బుగుంది, ఈరోజు మాత్రం సూర్యుడు బాగా ఎక్కువ కనిపించాడని అర్థం, బాగా ఎండ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. అది కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనుకోండి. ద సన్ షోన్ అనేది కరెక్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. సన్ షోన్ అని గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, షీ డాష్ హెర్ కీస్ ఆన్ ద కిచెన్ కౌంటర్. షీ లేస్ హెర్ కీస్, షీ లైడ్ హెర్ కీస్, షీ లయింగ్ హెర్ కీస్. లయింగ్ అనేది అసలే కాదు. షీ లెయిన్ హెర్ కీస్ అని అంటే, లెయిన్ అని అంటే గుడ్లు పెట్టడం కింద మీనింగ్ వస్తుంది. గుడ్లు పెట్టింది ఆవిడే అని, కీస్ని గుడ్డు కింద పెట్టింది అనేది వస్తుంది మీనింగ్. సో ఈ రెండు గానే కాదు. సో ఈ రెండు ఆన్సర్ కాదు, లేస్ లేడ్ అనేది. బట్ ఇక్కడ చూడండి, షీ లేడ్ హెయిర్ కీస్ ఆన్ ద కిచెన్ కౌంటర్, షీ లేస్ హెయిర్ కీస్ ఆన్ ద కిచెన్ కౌంటర్ అనే దాన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్టుంది. బట్ లేస్ అనేది వస్తుందేమో హాబీ అని అవుద్ది. బట్ ఈ క్వశ్చన్ ప్రకారం అయితే లేడ్ అనేది ఆన్సర్ ఉంది. మరి అది ఎందుకు ఏందని నాకు కూడా తెలీదు. ద వెర్బ్ లేడ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ అండ్ వెర్బ్ లే ద సెంటెన్స్ డిస్క్రైబ్స్ యాక్షన్ దట్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. ఓకే,
సో ద పాస్ట్ టెన్స్ లేడ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆప్షన్ 1, 2 and 3 గ్రామటికల్ ఇన్కరెక్ట్ ఇన్ ద కాన్స్టెంట్. ఓకే, లే అనేది ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తున్నట్టుంది. పాస్ట్ టెన్స్కి రావాలి అంటే లేడ్ అనేది కరెక్ట్ కాబట్టి లేడ్ అని వేసామంటున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా అసలు బాగాలేదు. బట్ క్వశ్చన్ ఏంటంటే గుర్తుంచుకోండి, షీ లైడ్ హెయిర్ కీస్ ఆన్ ది కిచెన్ కౌంటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ వాజ్ డిటర్మైండ్ నాట్ టు స్టే ఇన్ ద హాస్పిటల్ ఫర్ ఎనీ లాంగర్ డాష్ వాజ్ స్ట్రిక్ట్లీ నెసెసరీ. ఫర్ ఎనీ లాంగర్, ఫర్ ఎనీ లాంగర్, లాంగర్ ఈఆర్ అని వచ్చింది అని అంటే ఇక్కడ దాన్ వచ్చేస్తుంది. నేను ఆ రూల్ గుర్తుంచుకున్నా, బట్ మీకు కూడా కొన్ని చోట్ల రాదు కొన్నిసార్లు. ఫర్ ఎనీ లాంగర్ దాన్ వాజ్ స్ట్రిక్ట్లీ నెసెసరీ అనేది కరెక్ట్ ఆన్సర్. వెన్, దెన్, దాట్ ఇదేమి కానే కాదు. దాట్ ఈస్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ఈఆర్, ఫర్ ఎనీ లాంగర్, ఈఆర్ ప్లస్ దాన్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. లాంగ్, లాంగర్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగర్ దాన్ మీ, అండ్ ఫాస్టర్ దాన్ మీ, బ్యారీ ఈజ్ ఫాస్టర్ దాన్ సూపర్ మ్యాన్, అలాగనమాట. ఈఆర్ ప్లస్ దాన్, అది గుర్తుంచుకోండి. అది రూలు మీకు గుర్తుంటుందని చెప్తున్నా. టీహెచ్, సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, నేను కీప్యాడ్ మీద రాస్తున్నాను. ఫర్ దాన్. ఓకే, గీత వోంట్ పాస్ ద ఎగ్జామినేషన్ అండ్ డాష్ విల్ రీత. గీత పాస్ అవ్వదు, రీత కూడా పాస్ అవ్వదు అన్నట్టు క్వశ్చన్ మీనింగ్ అనమాట. సో మరి ఆన్సర్ ఏంటి? ఐదర్ ఆర్ నార్. గీత వోంట్ పాస్ ద ఎగ్జామినేషన్ అండ్ నార్ విల్ రీత అనేది కూడా అవ్వచ్చు. నైదర్ నార్ అని వాడతారు, లేదంటే ఫస్ట్ నైదర్ వచ్చిన తర్వాతే నార్ వస్తుంది కాబట్టి ఆన్సర్ నైదర్ అవుద్ది. ఐదర్ విల్ రీత అని, గీత వోంట్ పాస్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఐదర్ ఎందుకు రాదని మీకు కానీ డౌట్ ఉంటే దానికి చెప్తున్నా. వోంట్ పాస్ ద ఎగ్జామ్ ఇక్కడ కన్ఫర్మ్, గీత అయితే పక్కా పాస్ అవ్వదు అని. గీత మే నాట్ పాస్ ద ఎగ్జామినేషన్, ఆర్ విల్ రీత అని అంటే అప్పుడు కరెక్ట్ అవుద్ది, అప్పుడు ఐదర్ వస్తుంది. బట్ ఐదర్ రాదు, ఇక్కడ నైదర్ వస్తుంది. ఇద్దరు పాస్ అవ్వరు అని చెప్పడానికి నైదర్ వస్తుంది, ఇద్దరిలో ఒక్కరు అని చెప్పడానికి ఐదర్ ఆర్ వస్తుంది. ఓకే, అది బేసిక్ రూల్, గుర్తుంచుకోండి. ఇన్ ద గివెన్ బ్లాంక్ వి నీడ్ కంజంక్షన్ విత్ నెగిటివ్ మీనింగ్. ఓకే, నెగిటివ్ మీనింగ్ కావాలి, ఎందుకంటే ఇద్దరు పాస్ అవ్వరు. నెగిటివ్ మీనింగ్. నార్ ఈజ్ యూస్డ్ వెన్ నైదర్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ యూస్డ్. ఓకే, నార్ ఉండాలంటే ఫస్ట్ నైదర్ ఉండాలి, అంటే నైదర్ ఉంటేనే నార్ ఉంటుంది, లేదంటే ఉండదు. అర్థమైందా? లేదంటే నార్ లేకుండా నైదర్ ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ హిస్ డాష్ మేనర్ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అండ్ హిస్ డీ మేనర్, డాంట్ మేనర్, డీ బేస్ మేనర్ షుడ్ నాట్ మిస్టేకెన్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అతను నీరసంగా ఏదో బిహేవ్ చేశాడు, ఆ మేనర్ని చూసి అతనికి ఎనర్జీ లేదనుకోవడం తప్పు అవుతుంది అని క్వశ్చన్ మీనింగ్ అనమాట. కానీ డీమ్ అనేది అయితే అసలు సంబంధం లేదు. హీఈస్ డీమ్డ్ వర్తి, థార్ ఈస్ డీమ్డ్ వర్తి ఆఫ్ ది హ్యామర్ అనేది అర్థం ఉంటుంది కదా, అలాగ వస్తుంది డీమ్ అనేవాడు, అక్కడ వాడతాం. డిఫిడెంట్, డాంట్, డిబేస్. నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు ఆన్సర్, మీనింగ్ తెలియట్లేదు ఈ 3 వర్డ్స్వి. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. డిఫిడెంటా, డాంటా. డాంటింగ్ అని అంటే కొంచెం భయపెట్టడం లేదా భయపడకపోవడం, దానికి సంబంధించి ఉంటుంది. అసలు భయం లేనోడు అన్నట్టు మీనింగ్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా కాదు. డాంట్ అనేది కూడా మీనింగ్ కాదు. ఇప్పుడు మన ఆప్షన్స్లో మన చాయిసెస్ 50-50 అయిపోయింది. సో మన ఛాన్స్ పెరిగింది ఇప్పుడు ఆప్షన్ అప్రింట్ ఇవ్వడానికి. డీ బేస్ అని అంటే ఎలా చెప్పాలి, గుర్తొచ్చింది. డీ బేస్ అని అంటే కరప్ట్ మోరల్లీ, ఎలా చెప్పాలి, ప్యూరిటీగా ఉన్న పాలల్లో మిల్క్ వాటర్ కలిపితే దాన్ని డీ బేస్ చేయడం అంటారు. పెట్రోల్లో కిరసనాయిల్ కలపడం అట్లాంటిది. కాబట్టి డీ బేస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో 3 ఛాన్సెస్లో మిగిలింది డిఫిడెంట్. సో మీరు కూడా ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ని చూస్తూ ఉంటే వస్తుంది. కానీ ఎగ్జామ్ టైంలో ప్రాబ్లం ఏంటి అంటే టైం ఉండి సావదు. మనకి టైర్ 2లో బెనిఫిట్ ఏంది అని అంటే చాలా టైం ఉంటుంది ఇంగ్లీష్కి. ఐ మీన్ మ్యాథ్స్, రీజనింగ్కి అయితే టైం ఉండదు, కానీ ఇంగ్లీష్కి టైం ఉంటుంది. జీకే మొత్తం అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంగ్లీష్కి మెల్లగా కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది, కాబట్టి చూసుకోండి. కనీసం ఒక 5 minutes టైం ఉంటుంది మనకి. ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ డిఫరెంట్. అడ్జెక్టివ్ డిఫరెంట్ డిస్క్రైబ్ సమ్వన్ హూ ఈజ్ షై ఆర్ ల్యాకింగ్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, డిఫరెంట్ మీనింగ్ గుర్తుంది కదా, మిగతా మీనింగ్స్ నేను చెప్పాను కదా, అది చూడండి. ఈ డిఫరెంట్ వచ్చేసరికి షై, ల్యాకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దానికి అర్థం అనమాట, అది గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ కింగ్ హూ వాస్ ఫాండ్ ఆఫ్ బీయింగ్ డాష్ లైస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చూడండి. స్టోరీ ఆఫ్ ఎ కింగ్, తనకి అబద్ధాలు చెప్పడం, తనకి వేరే వాళ్ళ అబద్ధాలు చెప్పడం ఇష్టం. ఫాండ్ ఆఫ్ అని అంటే ఇష్టం అని అంటాం అన్నట్టు, బాగా అబద్ధాలు చెప్పించుకోవడం ఇష్టము అని. సెడ్, టెల్, టెల్లింగ్, టోల్డ్. ఓకే, ఆన్సర్ ఏంటి? ఇక్కడ చూడండి, వాజ్ వచ్చింది. వాజ్ అంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఒక్క చోట వాజ్ వచ్చిందంటే మిగతా అన్ని చోట్ల కూడా వాజే ఉండాలి. ఓకే, సో టోల్డ్ V2 పాస్టే, సెడ్ పాస్టే, టెల్లింగ్ ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి 2 కావు. ఓకే, ఈ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు సెడ్, టోల్డ్. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కింగ్ హూ వాస్ ఫాండ్ ఆఫ్ బీయింగ్ సెడ్ లైస్. సెడ్ లైస్ అంటే కింగ్ అబద్ధాలు చెప్పడం అని. బీయింగ్ వచ్చింది, సెడ్ వచ్చింది, మ్యాచ్ అవ్వట్లేదు, అది మ్యాచ్ అవ్వదు ఇంగ్లీష్లో, అది గుర్తుంచుకోండి. బీయింగ్ టోల్డ్, బీయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వర్షన్లో ఉండాలి. టోల్డ్ అనేది ఆబ్జెక్ట్ వర్షన్లో ఉంది. అవర్ ఆన్సర్ ఈస్
బీయింగ్ టోల్డ్. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. బీయింగ్ టోల్డ్ చూసారు కదా. ఈ ఎక్స్ప్రెషన్ అంతా మీకు కావాలంటే చూసుకోండి, నేను ఇందాక చెప్పింది అది ఇదంతా పాస్ చేసి వీడియోని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఐ డాష్ వెరీ బిజీ లేట్లీ. ఐ డాష్ వెరీ బిజీ లేట్లీ వుడ్ బి, హ్యావ్ బీన్, విల్ బి, షుడ్ బి. ఐ షుడ్ బి వెరీ బిజీ లేట్లీ. నేను పక్కా బిజీగా ఉండాలి. లేట్లీ అని అంటే ఇది సెంటెన్స్ మ్యాచ్ అవ్వదు. ఐ మీన్ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చెప్పడానికి ఐ షుడ్ బి అని అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడుతుంది, అది షుడ్ బి అవ్వదు. ఐ విల్ బి వెరీ బిజీ లేట్లీ. లేట్లీ అని అంటే పాస్ట్ టెన్స్కి వస్తుంది, విల్ బి అంటే ఫ్యూచర్కి వస్తుంది. సో ఐ విల్ బి వెరీ బిజీ ఫ్రమ్ టుమారో అని అంటే కరెక్ట్ అవుతుంది, కానీ ఇది లేట్లీ అని పాస్ట్కి సంబంధించి వచ్చింది, ఇది విల్ బి కాదు. ఐ వుడ్ బి వెరీ బిజీ లేట్లీ, ఇది కూడా వుడ్ బి అనేది కూడా అఫ్ కోర్స్ వుడ్ అనేది కూడా పాస్ట్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి వస్తుంది, ఇది కాదు. ఇది చూడండి, హ్యావ్ బీన్ అని అంటే పాస్ట్ నుంచి ప్రెసెంట్ దాకా వస్తుంది. ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ. నువ్వు నీ ఫ్రెండ్ని కలుసుకున్నావు, ఏంద్రా కలవట్లేదు అని అంటే ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ రా అని అంటాడు. అర్థమైందా? పనిలో ఉన్నారా బాగా, బిజీ లేట్లీ అని. సో అవర్ ఆన్సర్ ఇస్ ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ. ఓకే, ద సెంటెన్స్ వుడ్ రియాక్ట్ ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ. టైర్డ్ ఆఫ్ లేట్లీ మీన్స్ recently or long ago, hence it means that the action occurred recently, so we need to use the present perfect tense. Okay, the actress is very dash and takes pride in appearance of all time. వేణు 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 వేణు. ఏంద్రా బాబు ఇది ఇంత దారుణంగా ఉంది క్వశ్చన్, మీరే చూడండి, ఇది ఆప్షన్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. సో మనకి వొకాబులరీ మీద పెర్ఫెక్ట్ గ్రిప్ ఉంటేనే కానీ కాదు. ఈ వొకాబులరీ మీద గ్రిప్ అంటే ఇప్పటికీ నేను 6 నెలల నుంచి న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా, హిందూ న్యూస్ పేపర్. నాకైనా సరే గుర్తొచ్చింది ఏంటంటే వెయిన్ అని అంటే నరానికి సంబంధించింది, కాబట్టి ఇది కాదు. వేన్ అని అంటే బ్రూస్ వేన్ అది పేరు గుర్తొచ్చింది, కానీ ఇది ఈ మూడిట్లో కూడా కరెక్ట్ నేను చేయలేకపోతున్నా. వెయిన్ అని వచ్చేసరికి ఏంటది, మనం చేసినంత నష్టపోయింది, బూడిదల కోసం పన్నీర్ అయింది అని అంటారు కదా, అది అన్నట్టు మీనింగ్. మీకు కానీ కాదు ఇదే ఆన్సర్ అని అంటే చెప్పండి. నేనైతే ఇది 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 ఛాన్స్ అయ్యి ఉందంటే చదివినట్టు గుర్తుంది. ద యాక్టర్ ఇస్ వెరీ వెయిన్ అండ్ టేక్స్ ప్రైడ్ ఇన్ యర్ అపియరెన్స్ ఆల్ ద టైమ్. వెరీ వెయిన్ అని అంటే చాలా పొగరు ఎక్కువ అని అర్థం అనమాట. వేన్ అనేది నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆప్షన్స్. ఏంటి అనేది వెయిన్. ఆహా, ఇది చూడండి, ఇది వెయిన్ అని అంటే బూడిద పోసిన పన్నీర్ అయితే ఇది దానికి ఇంకో మీనింగ్ కూడా ఉందన్నమాట. వెయిన్ అని అంటే బాగా పొగరు చూపించడం, చాలా గొప్పగా ఊహించుకోవడానికి, చాలా తోపురు అనుకోవడం అనమాట. అదో మీనింగ్ మన కర్మ. ద సెంటెన్స్ ఇస్ డిస్క్రైబింగ్ సమ్మన్ హూ టేక్స్ ఎక్సెసివ్ ప్రైడ్ ఇన్ దర్ అపియరెన్సెస్, విచ్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ వెయిన్. Vain means having or showing an excessively high opinion of one's appearance, abilities and worth. For example, she was vain about her looks, spending hours in front of mirror. అబ్బా, she was vain about her looks. తన గురించి చాలా గొప్ప ఊహించుకొని, అందంగా ఊహించుకొని దగ్గర గంట సేపు మీద అద్దం ముందు ఉంటుందంట. ఎవరు నాయనో. మరి మీకు కానీ ఇది ఈజీగా, ఈ క్వశ్చన్ ఈజీగా అనిపిస్తే కింద లైక్ కామెంట్ చేయండి. వెయిన్ అంటే ఇదిగో చూడండి ఆప్షన్. వెయిన్ అంటే బ్లడ్ వెజిల్ నరవ్, అందులోకి ఇంజెక్షన్ చేస్తారు, సిలిండర్ ఎక్కిస్తారు. వేన్ అంటే బ్రూస్ వెయిన్ బ్యాట్మెన్ అనుకున్నా, మీన్స్ టు డిక్రీజ్ ఇన్ సైజ్, ఎక్స్టెంట్ ఆర్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ హాబీ బిగాన్ టు వెయిన్. డబ్ల్యూఏఎన్ఈ అంటే డిక్రీజ్ అయిపోవడం అనమాట, ఇంట్రెస్ట్ కానీ సైజ్ కానీ ఎందుకన్నా. విఏఎన్ఈ అని అంటే రిఫర్స్ టు డివైస్ దట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ విండ్. ఓకే, విఏఎన్ఈ అని అంటే కంపస్లో వాడే విండ్ అనమాట, అది విఏఎన్ఈ అనేది, అది గుర్తుంచుకోండి. ఏం చేస్తాం. హీ రూల్డ్ వెల్ బట్ డాష్ మేకింగ్ క్లోజర్ ఫ్రెండ్స్ విత్ జస్టిస్ అండ్ మెర్సీ. He ruled well, but dash making closer friends with justice than with mercy. అతను బాగా పరిపాలించాడు, కానీ డాష్ మేకింగ్ ఫ్రెండ్స్ విత్ జస్టిస్ అండ్ దాన్ మెర్సీ, ఈ దయతో కంటే కూడా బాగా అధికారము న్యాయానికి సంబంధించిన అంటే పాపారాడు అనుకోండి. హీ రూల్డ్ వెల్ బట్ వాచ్ఫుల్ ఈజ్ అవర్ ఆన్సర్. వాచ్ కాదు, చాలా కేర్ఫుల్గా పరిపాలించాడు అనమాట. మేకింగ్ క్లోజర్ ఫ్రెండ్స్ విత్ జస్టిస్. ఓకే, న్యాయం వైపే నిలబడ్డాడు, దయ వైపు కాదు. ఎంత కఠిన శిక్ష అయినా సరే ఆగకుండా ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. గుర్తుంచుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాచ్ఫుల్ హియర్. దట్ ఇట్ డిస్క్రైబ్స్ హౌ హీ రూల్డ్. ఇట్ ఇంప్లైస్ దట్ హీ రూల్డ్ విత్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్టర్ ఇన్ డీటెయిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద రైట్ రెజల్యూషన్ డాష్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. చూస్ ద రైట్ రెజల్యూషన్ డాష్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, చూస్ ద రైట్ రెజల్యూషన్. చూస్ అని వస్తే మ్యాక్సిమం ఫర్ అని వస్తుంది ఆన్సర్. నేను అది గుర్తుంచుకున్నా, మీరు కూడా చూడండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కొన్ని చూస్ ఫర్ యూ, ఐ కెన్ చూస్ ఫర్ మై సెల్ఫ్ అనేది అందుకు డైలాగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఎక్కడో, హ్యారీ పాటర్ సినిమాలో అనుకుంటా. హ్యారీ పాటర్ ఫస్ట్ పార్ట్లో యూ నీడ్ టు చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ అంటే ఐ కెన్ చూస్ ఫర్ మై సెల్ఫ్ అని అంటాడు.
అది డైలాగ్ అలా గుర్తుంది నాకు. మీకు కూడా గుర్తుంటే ఏదైనా డైలాగ్ కింద కామెంట్ చేయండి. సినిమా డైలాగ్ మన వ్యూవర్స్ కూడా గుర్తుంటుంది. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఓకే, ద బ్లాంక్ ఆన్సర్ ఈస్ ఫర్. ఓకే, రిజల్యూషన్ ఫర్ యువర్ చూస్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ డిడ్ నాట్ ట్రై అగైన్. బీయింగ్ ఫెయిలింగ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఇదేమో ఫెయిల్ అవుతా ఉన్నాడు అనేది ప్రజెంట్ కంటిన్యూ, ఇంకా ఫెయిల్ అవుతూ ఉన్నాడు అని వస్తుంది. ఇది అయితే కాదు. హ్యావింగ్ ఫెయిల్డ్, బీయింగ్ ఫెయిల్డ్, హ్యావింగ్ ఫెయిల్ అనేది రాంగ్. హ్యావింగ్ ఫెయిల్డ్ అనేది ఉండాలి. ఓకే, హ్యావింగ్ ఫెయిల్డ్, బీయింగ్ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ డిడ్ నాట్ ట్రై అగైన్. బీయింగ్ అనేది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాడు. ఐ మీన్ హీ వాస్ కిల్లింగ్ హిమ్ అని అనుకోండి, దాన్ని పాస్ట్ టెన్స్కి అదే పాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు హీ వాస్ బీయింగ్ కిల్డ్. హీ వాస్ కిల్లింగ్ హిమ్ అంటే హీ వాస్ బీయింగ్ కిల్డ్ బై హిమ్, అది వస్తుంది మీనింగ్. కాబట్టి ఇది కాదు, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది. కానీ ఇది ఫస్ట్ అటెంప్ట్ పాస్ట్లో జరిగింది కాబట్టి హ్యావింగ్ ఫెయిల్డ్. ఓకే, పాస్ట్ టెన్స్లోకి హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ డిడ్ నాట్ ట్రై అగైన్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ హీ డిడ్ నాట్ ట్రై అగైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఈవెంట్ ప్రామిస్ టు బీ ఎ గ్రాండ్ షో will see a display of grit, dash and metal. The event promised to be a grand show will see a display of grit, dash and metal. అంబ్రేజ్, జీల్, టైరో. టైరో అని అంటే నాకు గుర్తుంది బిగినర్ అని అంటాము. ఎగ్జామ్ ఫస్ట్లో చదువుతాను. టైరో అంటే బిగినర్, అదే కాదు, అది మనిషి గురించి చెప్తుంది, అది కాదు. జినిత్ అని వచ్చేసరికి టాప్ మోస్ట్ లెవెల్ ప్లేస్ అనమాట, హైయెస్ట్ ఒక సక్సెస్కి సంబంధించి. అండ్ జీల్ వచ్చేసి ఎనర్జీ దానికి సంబంధించి, జీల్ ఉండాలి అది అంటారు కదా, బాగా ఎనర్జీ ఉండాలి, ఓట్టుకుండాలి, దానికి సంబంధించి. అంబ్రేజ్ అంటే మీనింగ్ ఎందుకు తెలియట్లేదు. నేనైతే జెనిత్ అనుకుంటున్నా, టాప్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈవెంట్ ప్రామిస్ టు బి ఏ గ్రాండ్ షో, టాప్ అనుకుంటా, జెనిత్ అనుకుంటున్నా. కానీ నాకు గుర్తురాట్లేదు, చదివాను కానీ గుర్తురాట్లేదు, సో నేను పెట్టట్లేదు. నేనైతే ఎగ్జామ్లో కనుక నాకు ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ కొడతాను, ఎందుకంటే ఆప్షన్స్ 3 ఉన్నాయి. నేను ఈ 3 ఉన్నప్పుడు నాకు ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే అంబ్రేజ్ అంటే మీనింగ్ ఏదో నాకు తెలియలేదు, అంబ్రేజ్ అని అంటే. కాబట్టి నేను దాని జోలికి పోను. ఎగ్జామ్లో అయితే నేను స్కిప్ పెడతా. ఎందుకు అని అంటే రాంగ్ అయితే 1 మార్క్ నెగిటివ్ వస్తుంది, 3 మార్కులు పోతాయి, అనవసరంగా అవుతుంది. కాబట్టి నేను ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే నాకు గుర్తు రాకపోతే ఇంగ్లీష్లో స్కిప్ పెడతా. మీరేం చేస్తారో చెప్పండి. ఓకే, స్కిప్ అని పెడుతున్నా. బట్ ఆన్సర్ ఏంటి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జీల్. ఇన్ ద గివెన్ సెంటెన్స్ వీ నీడ్ టు వర్డ్ క్లోజ్ మీనింగ్ టు హ్యాపీ ఆర్ ఎంతూజియాజం టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హ్యాపీ ఆర్ ఎంతూజియాజం అంటే జీల్ అనమాట. ఓకే, జినిత్ అంటే టైమ్ ఆర్ ప్లేస్ ఎట్ విచ్ సంథింగ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్ సక్సెస్ఫుల్. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ దానికి సంబంధించింది జినిత్, టాప్ లెవెల్. కాబట్టి జీనిత్ అవ్వలేదు. నేను జీనిత్ అనుకోలేదు. చూసినారా, పెట్టుంటే మాత్రం నాకు ఒక 3 మార్కులు ఎగిరిపోయేది, 1 మార్కు నెగిటివ్ పడేది. సో ఓవరాల్గా నేను 3 మార్కులు వస్తాయి అనుకున్నా, కానీ ఉన్న దాంట్లో నా 1 మార్కు పోయేది నాకు. సో దెబ్బ పడిపోయేది. కాబట్టి ఇది రాంగ్. అంబ్రేజ్ మీన్స్ అఫెన్స్, అనాయన్స్ ఆర్ ఎక్సాస్పిరేషన్. ఎక్సాస్పిరేషన్ అన్నా సరే గ్రేట్లీ అనాయన్స్ అనమాట, చిరాకు తెప్పియడం, ఇరిటేట్ చేయడం, దానికి సంబంధించి. అంబ్రేజ్ అని అంటే ఇరిటేట్ చేయడం, అది గుర్తుంచుకోండి. అంబ్రేజ్ అని అంటే ఇరిటేట్ చేయడం, కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు. జీల్ వచ్చేసి గ్రేట్ ఎనర్జీ ఆర్ ఎంతూజియాజం. ఓకే, ఆన్సర్ ఈస్ అవర్ జీల్. ఓకే, టైరో అంటే బిగినర్, నో వైస్ అని అంటే సరే బిగినర్, గుర్తుంచుకో. వీ డిసైడెడ్ టు డాష్ యాజ్ వీ వర్ మిస్సింగ్ హిమ్ ఏ లాట్. వీ డిసైడెడ్ టు డాష్ యాజ్ వీఆర్ మిస్సింగ్ హిమ్ ఏ లాట్. అతను మిస్ అవుతున్నాం కాబట్టి అతను కలుద్దాం అనుకుంటున్నాను మీనింగ్ వస్తుంది. ఆప్షన్స్ ఏమైనా చూడండి. పే హిమ్ ఏ విజిట్, బ్రింగ్ హిమ్ ఏ విజిట్, టేక్ ఏ విజిట్, గివ్ ఏ విజిట్. ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. టు టేక్ ఏ విజిట్ అని, బ్రింగ్ ఏ విజిట్ అనే ఆ మీనింగ్ కాదు. పే హిమ్ ఏ విజిట్ అనేది కరెక్ట్. బండ గుర్తు పెట్టుకోండి. ఐ వాంట్ టు పే విజిట్ టు మై ఆంట్, మై అంకుల్, మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అలా చెప్పుకుంటారు కదా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ వాంట్ టు పే విజిట్ టు మై అంకుల్ అని. అలాగే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పే హిమ్ ఏ విజిట్. ఎందుకు అని అంటే ఇట్స్ ఎన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, దానికి ఏమి చేయలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ministry of Education has announced that students can dash the board exams twice. Okay, participate in the examination, give the examination, get the examination. Get అయ్యే ఛాన్సే లేదు. ఎలా పక్కకి. పార్టిసిపేట్ ఇన్ ద ఎగ్జామినేషన్, గివ్, టేక్. సో ఓకే, గివ్ ద ఎగ్జామినేషన్ అవ్వచ్చు, పార్టిసిపేట్ ద ఎగ్జామినేషన్ అనేది అవ్వదు. ఓకే, పార్టిసిపేట్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే కరెక్ట్ అవుతుంది, కానీ అక్కడ ఇన్ లేదు కాబట్టి పార్టిసిపేట్ కూడా రాదు. సో నెక్స్ట్ ఏంటి, టేక్, గివ్. అయితే నేనైతే చదివింది గుర్తుంది కాబట్టి టేక్ ద ఎగ్జామినేషన్ ట్వైస్. ఓకే, ఎగ్జామ్ని 2 సార్లు రాయొచ్చు అని దానికి టేక్ ద ఎగ్జామినేషన్ అని అంటారు, అది గుర్తుంచుకోండి. టేక్ ద ఎగ్జామినేషన్ ట్వైస్. యాజ్ యూ మేక్ యువర్ వే ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ రెడ్ ఫోర్ట్, లస్ గ్రీన్ గార్డెన్స్ గ్రీట్. ఓకే, మన సెంటెన్స్ని కరెక్ట్ చేయాలి. ఇంటూ ద ఎలాంగ్ ద ఇంటీరియర్. ఓకే,
ఇన్ ద ఇంటీరియర్ అనేది అండర్లైన్ వర్డ్ని మనం ఇంప్రూవ్ చేయాలి సెంటెన్స్లో. సో దాని ఆన్సర్ ఏంటి అని చూద్దాము. ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ లోపలికి పోవాలని వచ్చింది. ఇన్ టు ద ఇంటీరియర్, ఎలాంగ్ ద ఇంటీరియర్, ఆన్ ద ఇంటీరియర్ అంటే ఇది రెడ్ ఫోర్ట్ అనుకోండి. ఆన్ ద ఇంటీరియర్ అంటే ఇక్కడ వస్తుంది. ఆన్ ద ఇంటీరియర్ అంటే ఇక్కడ వస్తుంది. ఎలాంగ్ ద ఇంటీరియర్ అని అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇది ప్యారలల్గా పోతుంది అనుకోండి ఒక బాణం. ఎలాంగ్ ద ఇంటీరియర్ అని అంటే దీని పక్కన ఇంకో ప్యారల్ ఇంకో బాణం పోవడం అన్నమాట ఇలాగా. ఇది వచ్చేసి ఎలాంగ్ ద ఇంటీరియర్ అని అర్థం. ఓకే, ఎలాంగ్ ద ఇంటీరియర్ అంటే ఇది, కాబట్టి ఇది కూడా కాదు. మనం రెడ్ ఫోర్ట్ లోపలికి పోవాలి కాబట్టి ఇన్ టు ద ఇంటీరియర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇన్ టు ద ఇంటీరియర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. రెడ్ ఫోర్ట్ లోపలికి పోవాలి, రెడ్ ఫోర్ట్తో పాటు పోవడం, రెడ్ ఫోర్ట్ మీద పోవడం కాదు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. ఓకే, లౌడ్ ఫైర్ వర్క్స్ ఆల్సో హ్యావ్ ఎన్ డాష్ ఆన్ గ్లేసియర్స్. ఎఫెక్ట్స్, ఎఫెక్టింగ్, ఎఫెక్టివ్, ఎఫెక్ట్. ఎఫెక్ట్ అని అంటేనేమో నౌన్, ఎఫెక్ట్ అని అంటేనేమో ఎడ్జెక్టివ్. ఎఫెక్టెడ్ ద గ్లేసియర్స్ అని అంటే ఓకే, ఆన్ అని వచ్చింది అని అంటే నౌన్ ఉండాలి. ఎఫెక్ట్ అనేది గుర్తుంచుకోండి. ఈ స్పెల్లింగ్ కొంచెం మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎఫెక్ట్ అని అంటేనేమో గ్రాఫిక్స్ ఉంటాయి కదా అది ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఏమో మనకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి చూడ అయ్యి. ఓకే, సైడ్ ఎఫెక్ట్ అన్నా కూడా ఈ ఎఫెక్ట్ వస్తుంది, బట్ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి. ఇదేమో ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇదేమో సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం, మందు వికటించి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఆన్ గ్లేసియర్స్. ఓకే, అది గుర్తుంచుకోండి అట్లా షార్ట్ కట్. మీకు కానీ దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తే కింద కామెంట్ చేయండి. నాకు కరెక్ట్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు ఎలాగని మీరు మీ వ్యూవర్షిప్లో. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ ద షాక్ డాష్ టు వర్క్ ఇన్ హిస్ రూమ్ అండ్ హీ వెంట్ ఆన్ విత్ హిస్ అన్రెమిటింగ్లీ. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ ద షాక్ డాష్ టు వర్క్ హ్యాస్ ఇన్ హిస్ రూమ్ అండ్ వెంట్ ఆన్ విత్ హిస్ అన్రెమిటింగ్లీ. అన్రెమిటింగ్లీ అని అంటే కొంచెం కూడా వీడియకుండా షాక్ తర్వాత పని చేసుకుంటూ ఉన్నాడు. లైక్ అతనికి ఏదన్నా యాక్సిడెంట్ అయింది, లేదంటే ఏదైనా సాడ్ న్యూస్ వచ్చింది, అయినా సరే మాసకు పని చేసుకుంటూ ఉన్నాడు అని అర్థం అనమాట. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ద షాక్ వాస్ బీయింగ్ టు వర్క్ ఇన్ హిస్ రూమ్. హ్యాస్ బీయింగ్ అనేది అసలు కంప్లీట్లీ ఉండనే ఉండదు. హ్యాస్ బీయింగ్ అనేది రాంగ్. హ్యాడ్ బీన్, హ్యావ్ బీన్. షాక్ హ్యావ్ బీన్ టు వర్క్. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ ద షాక్ హ్యావ్ కాదు. మూమెంట్ అనేది సింగులర్ ఉంది, హ్యావ్ అంటే ప్లూరల్ ఉంది కాబట్టి హ్యావ్ కూడా అవ్వదు. ఓకే, నా ఛాన్స్ ఇప్పుడు 50-50కి వచ్చింది. నేను ఇది రిస్క్ తీసుకుని అయితే అటెంప్ట్ ఇస్తా. కానీ వాస్ బీన్ అనేది ఓకే, కానీ చూడండి ఇక్కడ రెండు యాక్షన్లు జరుగుతున్నాయి. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ ద షాక్, షాక్ తర్వాత ఒక మూమెంట్ టు వర్క్ ఇన్ ద రూమ్ అండ్ హీ వెంట్ ఆన్ విత్ దిస్ అన్రెమిటింగ్. షాక్ జరిగింది, అతను వెళ్ళడం జరిగింది. ఓకే, హ్యాడ్ బీన్ అనేది ఉండాలి. హిస్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్టర్ షాక్ హ్యాడ్ బీన్ టు వర్క్. ఓకే, హ్యాడ్ బీన్ అనేది ఆన్సర్ అవుద్ది. రెండు ఈవెంట్లు జరిగినాయి. అండ్ ఈ వెంట్ ఆన్ విత్ దిస్ అన్రెమిటింగ్లీ. ఓకే, ఇది షాక్ కాదు, మూడు యాక్షన్లు జరుగుతున్నాయి. ఫస్ట్ ఒకటి షాక్, తర్వాత అన్రెమిటింగ్లీ, ఆ తర్వాత ఫస్ట్ వెళ్ళడం, ఆ తర్వాత అన్రెమిటింగ్లీ అంటే కొంచెం కూడా జడవకుండా వెళ్ళడం అనేది మూడో యాక్షన్. హ్యాడ్ బీన్ టు వర్క్. ఓకే, పనికి వెళ్ళడం అనేది సెకండ్ వర్క్, ఫస్ట్ వర్క్ ఇది. సో హ్యాడ్ బీన్ అని వస్తుంది. మీకు తెలుసో తెలీదో, రెండు యాక్షన్లు కనుక పాస్ట్లో జరిగితే ఫస్ట్ యాక్షన్ ఏదైతే ముందు జరిగిందో అది హ్యాడ్ బీన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. హ్యాడ్ అనేది దానికి వస్తుంది. ఓకే, హ్యాడ్ బీన్ అనేది దానికి వాడతాం. ఒక షార్ట్ కట్లో చెప్పాలంటే అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అది రెండు యాక్షన్లు ఉన్నప్పుడు వాడతాం అనమాట దాన్ని. మీకు కావాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అర్థం కాకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. అంటే చూడండి. ఓకే, హ్యాడ్ బీన్ ఈజ్ అవర్ ఆన్సర్. చెప్పే కదా. నెక్స్ట్ క్వశ్చన్. హీ డాష్ ఈస్ పోర్ట్రేట్ ఇన్ ద మెయిన్ హాల్. హ్యాంగ్డ్, హంగ్, హ్యాడ్ హ్యాంగ్డ్. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హ్యాంగ్డ్ అని అంటే ఉరి తీయడం అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. హ్యాంగ్ అన్నా సరే ఉరి తీయడమే కాబట్టి ఫోటోని పోర్ట్రేట్ని ఏలాడదీయడం అని అంటే హంగ్ అని రావాలి. అది అసలు గుర్తుంచుకోండి. హ్యాడ్ హంగ్డ్ అనేది రాదు, ఎందుకంటే రెండు యాక్షన్లు ఉండాలి హ్యాడ్ హంగ్డ్ అవ్వడానికి. ఇక్కడ రెండు యాక్షన్ లేవు, ఒకటే ఉంది వేలాడదీయడం. కాబట్టి ఈ హంగ్ హిస్ పోర్ట్రేట్ ఇన్ ద మెయిన్ వాల్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హ్యాంగ్డ్ అనేది ఉరి తీయడం అవుతుంది, అది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే ఆన్సర్. సారీ, ఫాస్ట్గా స్కిప్ చేసాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హంగ్. ఇన్ ద మార్నింగ్ వీ వర్ అప్ ఎట్ డాష్ ఆఫ్ ద డే అండ్ డౌన్ టు ద నిగ్గర్ క్యాబిన్స్ టు పెట్ ద డాగ్స్. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు నిగ్గర్ క్యాబిన్స్ అని అంటే రేసిజం కిందకి వస్తుంది. అమెరికాలో చిత్తగొట్టుడు కొడతారు బ్లాక్ పీపుల్, కాబట్టి అట్లాంటిది వాడద్దు మనం. ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు బ్రిటిష్ టైంలో కాబట్టి. సో ఇట్ ఈస్ ఇన్ ద మార్నింగ్ వీ వర్ అప్ ఎట్ బ్రేక్ ఆఫ్ ద డే అనేది రావాలి.
బ్రీచ్ ఆఫ్ ద డే, బ్రేక్ ఆఫ్ ద డే. బ్రేక్ అని అంటేనేమో కార్ బ్రేక్ సడన్గా ఆపడం దానికి సంబంధించి. ఓకే, బ్రీచ్ అని వస్తేనేమో ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ని మనం వయలేట్ చేయడం. నువ్వు నాకు 100 రూపాయలు తీసుకుని 10 రోజులు పనిచేస్తాను కాంట్రాక్ట్ తీసుకున్నావు, కానీ 5 రోజే మానేసినావు. అది బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనమాట. 100 రూపాయలు తీసుకుని నువ్వు ఆ 10 రోజులు పనిచేస్తా అని చెప్పి 5 రోజులే పని మానేస్తే అది బ్రీచ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అవుతుంది. అవి రెండు కాదు. అండ్ ఈ బ్రీచ్ వచ్చేసి మీనింగ్ ఏంది అని అంటే, ఒక గన్ బ్యారెల్ యొక్క ఎండ్ ఉంటుంది కదా దాన్ని, లేదా హ్యూమన్ పార్ట్ యొక్క బ్యాక్ సైడ్ ఆ బ్రీచ్ అని కూడా అంటారు. అది స్పెల్లింగ్ ఇలాగ ఉంటుంది, గుర్తుంచుకోండి. మీరు సెర్చ్ చేసి చూడండి కావాలంటే బ్రీచ్ అని, నేను చెప్పట్లేదు ఇది. మీరు కోర్స్ మీరంతా కూడా సెర్చ్ కొడుతూనే ఉంటారు అనుకోండి ఇంట్లో ఇంటర్నెట్లో. అదే ఇది బ్రీచ్ అనేది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అవర్ ఆన్సర్ ఇస్ బ్రేక్ ఆఫ్ ద డే. ఓకే, బ్రేక్ ఆఫ్ ద డే. చూడండి. ఓకే, the other options are breach, break and breach do not fit the context. A breach refers to breaking a rule. Okay, rule break చేయడం, అగ్రిమెంట్ బ్రేక్ చేయడం. బ్రేక్ అనేది వెహికల్ ఆపడం. అండ్ బ్రీచ్ అని వచ్చి జనరల్ రిఫర్స్ టు బ్యాక్ పార్ట్ ఆఫ్ ఏ గన్ ఆర్ బటక్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. తెలుసు కదా, ఈరోజు మీరు ఇంటర్నెట్ సెర్చ్లో మీరు అందరూ వాడతారనుకుంటున్నా, వాడుకోండి, పనులు చేసుకోండి. కొత్త కీవర్డ్ దొరికింది మీకు. మీనా హ్యాడ్ ఎ బేల్ డాష్ ఆర్ టైమ్ ఇన్ మిస్సోరీ విత్ హర్ గ్యాంగ్. ఓకే, మీనా హ్యాడ్ ఎ బేల్ డాష్ ఆర్ టైమ్ ఇన్ మిస్సోరీ విత్ హర్ గ్యాంగ్. మీనాకి మిసరీలో మంచి టైం దొరికింది. వేల్ అని అంటే తిమింగలం కాదు, వేల్ ఆఫ్ ఏ టైం అనేది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అది ఈడియంలో వస్తుంది కూడా క్వశ్చన్. ఇది మనకి ఈడియం కవర్ అయింది, ఇప్పుడు క్లోజ్ టెస్ట్ కవర్ అయింది, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా కవర్ అయిన ఆప్షన్. కాబట్టి వేల్ ఆఫ్ ఏ టైం అనేది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. వచ్చే టైంని ఫుల్ ఎంజాయ్ చేసింది అని అర్థం. తన ఫ్రెండ్స్ తోటి మిసరీలో ఫుల్ టైం, చాలా టైం ఎంజాయ్ చేసింది అని అర్థం అనమాట వేల్ ఆఫ్ ఏ టైం అనేది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద హ్యూమన్ బ్రెయిన్ రెగ్యులేట్స్ అండ్ కోఆర్డినేట్స్ ఆల్ ద వాలంటరీ ఇన్వాలంటరీ మూవ్స్ డాష్ వి మేక్. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ మనం ఏమైతే మూవ్మెంట్లు నిద్రపోతున్నా వాలంటరీగా ఇన్వాలంటరీగా చేస్తామో అవన్నీ కూడా బ్రెయినే కంట్రోల్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. లేదంటే ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది, వాటా, విచ్చెవరా, వాట్ ఎవరా, విచ్చా. ఓకే, వాట్ వి మేక్. ద హ్యూమన్ బ్రెయిన్ రెగ్యులేట్స్ అండ్ కోఆర్డినేట్స్ ఆల్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ మూవ్స్ వాట్ వి మేక్. వాట్ అనేది రాదు, ఎందుకు? వాట్ అంటే వాట్ డూ యూ వాంట్ అనే దగ్గర వాడతాం. ఇక్కడ వాట్ వి మేక్ అనేది రాదు. విచ్ ఎవర్ వి మేక్. ఓకే, విచ్ ఎవర్ వి మేక్ అనేది కూడా ఛాన్స్ ఉంది. అండ్ వాట్ ఎవర్ వి మేక్ అని అంటే వాట్ ఎవర్ వి మేక్ అనేది కూడా ఛాన్స్ ఉంది. విచ్ వి మేక్ అనేది దానికి కూడా ఛాన్స్ ఉంది. అబ్బో, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. నేనైతే లాస్ట్ మినిట్లో అటెంప్ట్ ఇస్తా, స్కిప్ కొట్టాలి. ఈ క్వశ్చన్ కూడా స్కిప్ కొట్టే క్వశ్చన్, ఎందుకంటే నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు విచ్చా, వాట్ ఎవర్ అని. కానీ ఇక్కడ ఒక్కటైతే అర్థమైంది అని అంటే ఓకే, వెలిగింది స్థానం. ఇక్కడ చూడండి, మనం చేసే మూమెంట్ని మెన్షన్ చేస్తుంది. ఓకే, కాబట్టి విచ్ వి మేక్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్స్ కోఆర్డినేట్స్ ఆల్ ద వాలంటరీ ఇన్వాలంటరీ మూవ్స్ విచ్ వి మేక్. విచ్ ఎవర్ అనేది రాదు, ఆల్ అనేది ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి విచ్ ఎవర్ అనేది వస్తే సూపర్ ఫ్లోయస్ అయిపోద్ది. కాబట్టి విచ్ ఎవర్ అనేది రాకూడదు. ఓన్లీ వాట్ ఎవర్ అనేది కూడా ఇక్కడ వాట్ అనేది రాదు. వాట్ డూ యూ వాంట్ అని అంటాం కదా, క్వశ్చన్ చేయడానికి వాడతాం. వాట్ ఎవర్ అనేది ఇక్కడ రాకూడదు. ఓకే, విచ్ ఎవర్ వి మేక్ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఆల్ వాలంటరీ ఇన్వాలంటరీ మీన్స్ విచ్ వి మేక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, విచ్ వి మేక్. ఓకే, దెర్ ఆర్ 2 sentences. వి మేక్ is extra information about all the voluntary involuntary moves we need and narrative pronoun that will join these 2 sentences which refers to animal or things. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విచ్. ఓకే, యానిమల్ థింగ్స్కి సంబంధించి మాట్లాడతాం కాబట్టి, యానిమల్ అంటే హ్యూమన్ బీయింగ్స్, బాడీ, లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి, దానికి సంబంధించింది కాబట్టి విచ్ వి మేక్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డాష్ యూ ఎట్ 5. ఇదైతే బేసిక్ ఈజీ క్వశ్చన్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అనేది వచ్చేటి సార్లు మనం లెటర్ రాయడము, న్యూస్ పేపర్ చదవడం, అట్లాంటి వాటిలో వచ్చింది, నాకు బాగా గుర్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఈజ్ అవర్ ఆన్సర్. మీకు కానీ తెలియకపోతే ఇక్కడ ఇక్కడ ఉంది కదా వెర్బ్. లుకింగ్ ఫార్వర్డ్ అని వస్తే పక్కా ఇంగ్ ఫామ్ వస్తుంది, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. జెరండ్ వస్తుంది. జెరండ్ అంటే వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. మీటింగ్ అనేది మీట్ ప్లస్ ఇంగ్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై డాష్ అండ్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ నోవేర్ విత్ మై లైఫ్. ఓకే, డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అండ్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ నోవేర్ విత్ మై లైఫ్ అని అంటే, ఓకే, విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్. ఓకే, ఇది కూడా ఒక ఈడియంని వాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కింద ఇచ్చాడు. మనం క్లోజ్ టెస్ట్, ఈడియం కవర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 కవర్ చేస్తున్నాం ఒక టాపిక్ తోటి, ఒక క్వశ్చన్ తోటి. సో దీనికి సంబంధించి ఏంది అని అంటే సేల్స్ అని అంటేనేమో అమ్మకాలు, అది కాదు.
డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై వింగ్స్ అని కూడా రావచ్చు, కానీ ఇడియోమాటిక్ స్టైల్ అది కాదు. పూర్వంలో మనం పడవల్లో పోతున్నప్పుడు ఇంత పెద్ద దుప్పట్లు వేసి ఉంచుతారు కదా పడవలకి, ఆ షిప్కి, అదే సేల్స్ అంటారు అనమాట. డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ అని. నా నుంచి వచ్చే గాలి పోతే నా షిప్ ఎట్లా పోద్ది, నువ్వు లాగేసుకుంటే గాలి అంతా అని. అండ్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ నో వెరీ విత్ మై లైఫ్, అదే నా లైఫ్లో నేను ఎక్కడికి పోకుండా ఇక్కడే కూర్చున్నా, విండ్ లేదు కాబట్టి నా షిప్ కదలట్లేదు అని అంటారు కదా. నువ్వు మొత్తం లాగేసుకొని నేను ఎక్కడికి పోవట్లేదు అని అంటే తప్పు అని చెప్తుంది అనమాట. సో ఏ బోట్ కూడా కాదు, ఆన్సర్ వచ్చేసి సేల్స్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసారు కదా, సేల్స్. ద ఫ్రేజ్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ మీన్స్ టు డిస్కరేజ్ ఆర్ డిమోటివేట్ సమ్వన్. ఓకే, ఫ్రేజ్ అంటే ఈడియం అనమాట. టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ అంటే డిస్కరేజ్ చేయడం అని అర్థం. సో అది గుర్తుంచుకోండి. సేల్స్ రిఫర్ టు లార్జ్ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆన్ ఎ బోట్ దట్ క్యాచ్ విండ్ అండ్ ప్రొపెల్ ఇట్ ఫార్వర్డ్. అదే చెప్పాను కదా, ఇదే. ఓకే, సో ఇప్పటితోటి 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించి అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని క్వశ్చన్స్తో వస్తా. మీరు అందరికీ ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓకి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నాకు కొంచెం ఇంకా సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే నేను మ్యాథ్స్ కాంటెంట్, రీజనింగ్ కాంటెంట్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ దాని గురించి ఆలోచిస్తున్న అప్లోడ్ చేయాలా వద్దా అని. ప్లీజ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.